హలో గైస్, చాలామంది రిక్వెస్ట్ చేస్తున్న స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. సుజలాన్ గురించి చాలామంది అడుగుతున్నారు. సో నెక్స్ట్ టార్గెట్స్ ఏంటి, సో ఇంకా పైకి వెళ్ళే ఛాన్స్ ఉందా లేదా అని అడుగుతున్నారు అనమాట. అలాగే ఐఆర్ఈడిఏ, డాక్టర్ మార్ఫన్ ల్యాబొరేటరీస్, ఓలా ఎలక్ట్రిక్, కేపీఐ గ్రీన్, టాటా స్టీల్, ఏంజల్ వన్, సిడిఎస్ఎల్, నైకా, ఇంకొన్ని స్టాక్స్ గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ అనేది చేద్దాం. అలాగే ఇంకేమైనా స్టాక్స్ గురించి మీకు కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అప్కమింగ్ వీడియోస్లో వాటి గురించి కూడా డిస్కస్ అనేది చేద్దాం గైస్. సో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి సుజలాన్. సో సుజలాన్ మనం కంటిన్యూస్గా ర్యాలీ అయింది రీసెంట్ టైమ్స్లో. సో ప్రెజెంట్ అయితే మనకి 80 లెవెల్ టెస్ట్ చేస్తుంది అనమాట. చాలామంది ఇంకా పెరుగుతుందా అని అడుగుతున్నారు అనమాట. ఒకవేళ 80 అబోవ్ సస్టైన్ అవ్వగలిగితే కనుక ఈజీగా మనం 88 నుంచి 90 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో స్టిల్ మీరు కనుక 30 రూపీస్ 40 రూపీస్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసి హోల్డ్ చేస్తుంటే మీ వ్యూ కనుక సో లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఈజీగా హోల్డ్ చేయండి. ఈజీగా మనకి 100 బ్రేక్ అయ్యి ఈవెన్ 130 150 లెవెల్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో హోల్డ్ చేయడానికి ట్రై చేయండి, సెల్ చేయకండి, ప్రాఫిట్స్ అనేవి బుక్ చేసుకోకండి. స్టిల్ మనకి మార్కెట్స్ కొంత పాజిటివ్గానే ఉన్నాయి కాబట్టి సో ఇంకా కూడా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. కొంత కరెక్ట్ అయినా సరే మళ్ళీ కూడా రివర్సల్స్ వచ్చి పైకి వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. సో ఫ్రెష్ ఎంట్రీస్ అయితే ప్రెజెంట్ రీసెంట్ టైమ్స్లో ఆల్మోస్ట్ 50-55 లెవెల్స్ దగ్గర నుంచి షార్ప్ ర్యాలీ కనిపించింది. రీసెంట్ టైమ్స్లో మనం 60 లెవెల్ బ్రేక్ అయినప్పుడు కూడా డిస్కస్ చేసాం. 60 పైన సస్టైన్ అయితే ఫర్దర్గా కూడా వెళ్ళే ఛాన్స్ ఉందని. ఈ పర్టికులర్ స్టాక్ మన స్పెషల్ వీడియో 10 రూపీస్ దగ్గర ఉన్నప్పుడు కూడా చేసాం. ఆల్మోస్ట్ 7x రిటర్న్స్ దాకా ఇచ్చిందనమాట. స్టిల్ మనకి పాజిటివ్ టార్గెటే ఉంది, కంటిన్యూస్గా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఈ రీజన్ కనుక బ్రేక్ అయితే ఫర్దర్గా కూడా మనకి అప్ సైడ్ 88 నుంచి 90 లెవెల్స్ దాకా కూడా ఈజీగా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఆల్మోస్ట్ మనకి ఒక 1 వీక్ నుంచి కూడా ఈ లెవెల్ టెస్ట్ చేస్తుంది. అరౌండ్ 84 ఆ లెవెల్స్ దాకా వెళ్ళి మళ్ళీ పడిందనమాట. మళ్ళీ బయర్స్ పుష్ చేశారు, మళ్ళీ పడ్డానికి ట్రై చేసింది. ఈరోజు కూడా బయర్స్ పుష్ చేసి 80 రూపీస్ దగ్గర టెస్ట్ చేస్తుందన్నమాట. ఒకవేళ ఇది బ్రేక్ అయితే ఫర్దర్గా కూడా మనకి పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో స్టిల్ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి ఐఆర్ఈడిఏ గురించి చాలామంది అడుగుతున్నారు అనమాట. సో ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ 300 రూపీస్ దగ్గర నుంచి కంటిన్యూస్గా సో ఆల్మోస్ట్ 60-70 పాయింట్స్ దాకా కూడా పడిందనమాట. పడి మళ్ళీ కూడా రివర్సల్ వచ్చింది. సో ప్రజెంట్ మనకి 250 నుంచి 260 రీజన్, ఈ రీజన్లోనే మనకి ట్రేడ్ అవుతుందన్నమాట. ఈరోజు కూడా 260 లెవెల్ టెస్ట్ చేసింది. సో ఈ రీజన్ పైన సస్టైన్ అయితే యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. 275-290 లెవెల్స్ దాకా మళ్ళీ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. అబ్జర్వ్ చేయండి లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. ఎందుకంటే చాలా టైం ఇక్కడ సస్టైన్ అయింది కాబట్టి ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ అనేది కనిపిస్తుంది అనమాట. ఈ రీజన్ 260 పైన సస్టైన్ అయితే కనుక ఒక 10 పాయింట్స్ అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని తీసుకోవచ్చు గైస్. సో ఇది మనకి ఐఆర్ఈడిఏ గురించి అనమాట. అలాగే మార్ఫన్ ల్యాబొరేటరీస్ గురించి చాలామంది అడుగుతున్నారు అనమాట. సో రీసెంట్ టైమ్స్లో సో చాలా టైం తర్వాత ఈ రీజన్ బ్రేక్ అయిందనమాట. బ్రేక్ స్ట్రాంగ్ ర్యాలీ కనిపించింది. ఆల్మోస్ట్ 60 రూపీస్ స్టాక్ కాస్త 80 రూపీస్ దాకా వెళ్ళింది. ఈరోజు కూడా పైకి వెళ్ళడానికి ట్రై చేసింది, బట్ ఆఫ్టర్నూన్ కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. స్టిల్ మనకి పాజిటివ్ ట్రెండే కనిపిస్తుంది అనమాట. ఫర్దర్గా కూడా మనకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఫర్దర్గా 80 పైన సస్టైన్ అవ్వగలిగితే కనుక 85, 90, 95 లెవెల్స్ దాకా కూడా మనకి వెళ్ళే ఛాన్స్ అనమాట. ఈ పర్టికులర్ స్టాక్ సో లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక హోల్డ్ చేయండి. చాలామంది నేను 3000 షేర్స్ హోల్డ్ చేస్తున్నాను, కొంతమంది 1500 షేర్స్ హోల్డ్ చేస్తున్నాను, అరౌండ్ 40-45 రూపీస్ దగ్గర హోల్డ్ చేయొచ్చు అని అడుగుతాను అనమాట. స్టిల్ మనకి పాజిటివ్ టార్గెటే మనకి ఉండే ఛాన్స్ అనమాట. పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగినా సో మళ్ళీ కూడా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. స్టిల్ హోల్డ్ చేయడానికి ట్రై చేయండి గైస్. స్టాప్ లాసెస్ ట్రైల్ చేసుకొని షార్ట్ టర్మ్ అయితే లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే హోల్డ్ చేయండి. కంపెనీ ఫండమెంటల్స్ డీసెంట్గానే ఉన్నాయి. లాంగ్ టర్మ్లో మనకి 100 పైన కూడా మనకి వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇది మనకి మార్ఫన్ ల్యాబొరేటరీస్ గురించి. అలాగే చాలామంది ఏంజల్ వన్ గురించి అడుగుతున్నారు అనమాట. ఏంజల్ వన్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. 2100 రీజన్స్ ఉన్నప్పుడు సో లాంగ్ టర్మ్ పర్పస్ ఉంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఆల్మోస్ట్ స్టాక్ 1800 పాయింట్స్ నుంచి 1900 పాయింట్స్ అరౌండ్గా కరెక్షన్ అనేది కనిపించింది. స్టాక్లో ఆల్మోస్ట్ 3800 రూపీస్ స్టాక్ కాస్త 2000 లెవెల్స్ దగ్గర దొరుకుతుంది. సో ఇన్వెస్ట్మెంట్ చేసుకోమని చెప్పుకున్నాం. షార్ప్ ర్యాలీ కనిపించింది, మళ్ళీ కూడా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది అనమాట. సో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు అని కొంతమంది అడుగుతున్నారు అనమాట. ఈవెన్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా అడుగుతున్నారు. సో 2450 నుంచి 2500 స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్, అలాగే రెసిస్టెన్స్ రీజన్ కూడా అనమాట. సో ఒకవేళ ప్రస్తుతం లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. ఈ రీజన్కి వచ్చి ఏమైనా రివర్సల్ వస్తే కనుక యాడ్ అనేది చేసుకోవచ్చు గైస్. సో ఈవెన్ షార్ట్ పీరియడ్ కూడా మనం 2750 ఈవెన్ 3000 లెవెల్స్ కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మనకి ఏంజల్ వన్ గురించి. అలాగే చాలామంది మనకి కేపీఐ గ్రీన్ గురించి అడుగుతున్నారు. కంటిన్యూస్గా ఫాలో అవుతుంది. సో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చా, లాంగ్ టర్మ్ పర్పస్కి ఏ విధంగా ఉంటుందని చాలామంది అడుగుతున్నారు అనమాట. సో స్టాక్ అయితే ప్రెజెంట్ కంటిన్యూస్గా ఫాలో అవుతుంది. స్ట్రాంగ్ సపోర్ట్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక సో 900 అలాగే 850 నుంచి 860 రీజన్స్. సో ఈ 2 రీజన్స్ దగ్గర మనకి సపోర్ట్ కనిపిస్తుంది అనమాట. సో ఈ రీజన్స్లో రివర్సల్ వస్తే కనుక మనం కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు.
తీసుకోవచ్చు. వీళ్ళు ఏదైతే బోనస్ స్ప్లిట్ అవన్నీ కూడా అనౌన్స్ చేశారు కాబట్టి స్టాక్ ఆల్రెడీ రీసెంట్ టైమ్స్లో మంచి రిటర్న్స్ అనేది ఇన్వెస్టర్స్కి ఇచ్చింది. ప్రాఫిట్ బుకింగ్ అనేది కామన్ థింగ్ అనమాట. సో డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక. షార్ట్ టర్మ్కి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే వెయిట్ ఫర్ రివర్సల్ 900 దగ్గర కానీ 850 నుంచి 860 దగ్గర రివర్సల్ వస్తే మనం తీసుకోవచ్చు గైస్. సో ఇది మనకి కేపీఐ గ్రీన్ గురించి అనమాట. నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి నైకియాలో ఈరోజు పాజిటివ్ అప్డేట్ ఉంది. సో స్టాక్లో మనకి 8-10 crores బ్లాక్ డీల్ అనేది జరిగిందనమాట. సో స్టాక్లో కూడా ఈరోజు మంచి మొమెంటం అనేది కనిపించింది అనమాట. స్టాక్ రీసెంట్ టైమ్స్లో ఏదైతే 200 రెసిస్టెన్స్ బ్రేక్ అయిందో అక్కడి నుంచి స్ట్రాంగ్ ర్యాలీ కనిపిస్తుంది. స్టిల్ మనకి అప్సైడ్ పాసిబిలిటీ ఉంది. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే మండే రోజు అబ్జర్వ్ చేయండి 220 పైన 250 నుంచి 220 ఈ రీజన్స్లో మనం అక్యుములేషన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. ఫర్దర్గా మనకి వెళ్తే కనుక 235-250 లెవెల్స్ దాకా కూడా మనకి టచ్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇది మనకి నైకియా గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి చాలామంది అడుగుతుంది టాటా స్టీల్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. 150 నుంచి 155 రీజన్స్ మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. ఈ రీజన్ చాలా స్ట్రాంగ్ రీజన్ అనమాట. ఒకవేళ 155 బ్రేక్ అయితే మనకు షార్ప్ అప్సైడ్ మూమెంటం కూడా కనిపించే ఛాన్స్ ఉంది. సో షార్ట్ టర్మ్కి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే కొంతమంది 154 లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేశాను హోల్డ్ చేయొచ్చు అని అడుగుతుంది అనమాట. ఈ రీజన్ బ్రేక్ అయితే కనుక ఫర్దర్గా కూడా మనకి అప్సైడ్ పాసిబిలిటీ ఉందన్నమాట. బట్ ఈ 155 రీజన్ ఏదైతే ఉందో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అలాగే సపోర్ట్ రీజన్స్ గైస్. ఈ రీజన్ బ్రేక్ అయితేనే మనకు అప్సైడ్ పాసిబిలిటీ ఉంది. 1 more డే అబ్జర్వ్ చేయండి. బ్రేక్ అయ్యి సస్టైన్ అయితే కనుక యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇది మనకి టాటా స్టీల్ గురించి. అలాగే ఏఐఎల్ గురించి చాలామంది అడుగుతున్నారు అనమాట. ఈవెన్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా అడుగుతున్నారు. మీరు ఇప్పుడు దాకా మన టెలిగ్రామ్ జాయిన్ అవ్వకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అనేది అవ్వచ్చు గైస్. సో షార్ప్ మొమెంటం కనిపిస్తుంది అనమాట. సో డైలీ కూడా కొంత పాజిటివ్ మొమెంటం కనిపిస్తుంది. ఆల్రెడీ స్టాక్ ఆల్మోస్ట్ 1000 రూపీస్ స్టాక్ కాస్త 700 పాయింట్స్ దాకా కూడా మనకి పెరిగింది. స్టిల్ మనకి పాజిటివిటీ అనేది ఉంది. ఈరోజు మార్నింగ్ కొంత ఓపెన్ అయిన తర్వాత కొంత పడిన మళ్ళీ కూడా రికవరీ అనేది కనిపించింది అనమాట. సో 1650 పైన మండే కనుక సస్టైన్ అయితే కనుక మనం అక్యూములేషన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈరోజు కూడా మేము కూడా తీసుకున్నాం ఈ పర్టికులర్ స్టాక్ని. ఫర్దర్గా వెళ్తే కనుక 1800-2000 లెవెల్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు ర్యాలీ కంటిన్యూ అయితే కనుక. సో ఇది మనకి ఏఐఎల్ గురించి అనమాట. అలాగే ఓలా ఎలక్ట్రిక్ గురించి చాలామంది అడుగుతున్నారు. రీసెంట్ టైమ్స్లో ఈ పర్టికులర్ స్టాక్ 100 రూపీస్ స్టాక్ కాస్త 157 లెవెల్స్ దాకా కూడా వెళ్ళిందనమాట. ఆల్మోస్ట్ 57% రిటర్న్స్ జస్ట్ మనకి 3 to 4 డేస్లోనే ఇచ్చిందనమాట. అక్కడి నుంచి ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. సో కొంతమంది 145 లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేశాను హోల్డ్ చేయొచ్చు అని అడుగుతుందన్నమాట. మనం ఆల్రెడీ ఈ పర్టికులర్ స్టాక్ని 100 రూపీస్ దగ్గర చెప్పుకున్నాం. 100 నుంచి 105 రీజన్స్లో అక్యుములేషన్ చేసుకోవచ్చని కంటిన్యూస్గా ర్యాలీ ఇచ్చింది. ఈవెన్ మేము కూడా షార్ట్ టర్మ్కి చాలా మంచి ప్రాఫిట్స్ అనేవి బుక్ చేసుకున్నాం అనమాట. ప్రజెంట్ అయితే ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. కొంతమంది 145 లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేశాను హోల్డ్ చేయొచ్చా సేల్ చేయాలని అడుగుతున్నారు. ప్రజెంట్ అయితే కంప్లీట్గా లిస్ట్ అయిన తర్వాత బాగా పెరిగిందనమాట. ఆల్మోస్ట్ 75-80 రూపీస్ దగ్గర నుంచి కూడా 157 లెవెల్స్ దాకా వెళ్ళింది. కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగి సో 150 నుంచి 120 లెవెల్స్ మధ్యలో కొంత ఏమైనా రివర్సల్ వస్తే రావచ్చు అనమాట. ఎందుకంటే ఈ లెవెల్ టెస్ట్ చేసి పడి మళ్ళీ కూడా రివర్సల్ వచ్చిందనమాట. ఈ రీజన్ మనకి టెస్ట్ చేసి రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఒకవేళ మీరు షార్ట్ టర్మ్కి ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే కనుక స్టాప్ లాసెస్ మెయింటైన్ చేసుకోండి. సో ఒకవేళ ఇక్కడ రివర్సల్ వస్తే అప్పుడు మనం ఫ్రెష్ ఎంట్రీస్ అనేది తీసుకోవచ్చు అనమాట. లాస్ట్ 4 days బట్టి అయితే కంటిన్యూస్గా ఫాలో అవుతుంది. ఈ రీజన్స్లో ఏమైనా రివర్సల్ వస్తే అప్పుడు ఫ్రెష్ ఎంట్రీస్ గురించి ఆలోచించడానికి ట్రై చేయండి గైస్. అలాగే జొమాటో గురించి చాలామంది అడుగుతున్నారు అనమాట. లాస్ట్ ఫ్యూ డేస్ బట్టి జొమాటోలో సో ఈరోజు కొంత న్యూస్ ఉన్నా సరే స్టాక్ కొంత పాజిటివ్ మూమెంట్ కనిపించింది. బట్ ఆఫ్టర్నూన్ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది అనమాట. స్టాక్ అయితే ప్రెజెంట్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 250 నుంచి 275 ఈ రీజన్లోనే మనకి ట్రేడ్ అవుతుంది అనమాట. సో బెటర్ వెయిట్ ఫర్ 250 లెవెల్స్. ఆ తర్వాత రివర్సల్ వస్తే యాడ్ చేసుకోవడం బెటర్ అనమాట. లేదు అనుకుంటే ఈ రీజన్ మనకు బ్రేక్ అయిన తర్వాతనే యాడ్ చేసుకోండి గైస్. మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసి హోల్డ్ చేస్తుంటే కనుక స్టిల్ హోల్డ్ చేయండి. లాంగ్ టర్మ్లో మనకి 300 సో ఈవెన్ 400-450 లెవెల్స్ కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు గైస్. సో ఇది మనకి జొమాటో గురించి. అలాగే ఎస్జేవిఎన్ గురించి కొంతమంది అడుగుతున్నారు అనమాట. కంటిన్యూస్గా పడుతుంది. సో ఏ లెవెల్స్ దగ్గర యాడ్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు అనమాట. సో ఆల్రెడీ మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా చెప్పుకున్నాం. సో 130 స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ అనమాట. ఈ రీజన్లో కొంత మండే రోజు ఏమైనా రివర్సల్ వస్తే అప్పుడు ఫ్రెష్ ఎంట్రీస్ గురించి ఆలోచించండి గైస్. ఈవెన్ 120, 118 నుంచి 120 కూడా స్ట్రాంగ్ రీజన్. ఒకవేళ ఈ రీజన్ ఏమైనా బ్రేక్ అయితే వెయిట్ ఫర్ దీస్ లెవెల్స్. ఈ లెవెల్స్ దాకా వెయిట్ చేసుకోండి. లేదు ఇక్కడ స్ట్రాంగ్ రివర్సల్ ఏమైనా వస్తే కనుక అప్పుడు ఈ లెవెల్ బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని తీసుకోవడానికి ట్రై చేయండి గైస్. ప్రజెంట్ అయితే కొంత సైడ్ వేస్ ట్రేడ్ అవుతుంది. ఇది స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్. ఈ రీజన్ బ్రేక్ ఏదైతే రివర్సల్ వస్తే కనుక అప్పుడు ఫ్రెష్ ఎంట్రీస్ గురించి ఆలోచించడానికి ట్రై చేయండి గైస్. అలాగే చాలామంది మనకి ఈ స్టాక్స్ గురించి
అడిగారన్నమాట. అలాగే ఇంకేమైనా స్టాక్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, వాటి గురించి కూడా అప్కమింగ్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. అలాగే మనం ఏదైతే షార్ట్ వీడియోస్ ఒకవేళ మీరు ఇప్పుడు దాకా చూడకపోయింటే మన షార్ట్ వీడియోస్ చూడండి. రాధికా జ్యువెలర్స్ గురించి మనం డిస్కస్ చేసాం 2 days బ్యాక్. షార్ట్ వీడియోలో 1 minute వీడియోలో మనం డిస్కస్ చేసాం అనమాట. స్టాక్ ఈరోజు ఆల్మోస్ట్ 95 రూపీస్ దగ్గర నుంచి కూడా 116 లెవెల్స్ దాకా వెళ్ళింది అనమాట. ఆల్మోస్ట్ 20% రిటర్న్స్ దాకా కూడా స్టాక్ అనేది ఇచ్చిందనమాట. సో ఎవరైతే మిస్ చేశారో లాస్ట్ 3 days బట్టి 30% రిటర్న్స్ ఇచ్చింది. స్టిల్ అప్ సైడ్ మొమెంటం ఉందని ఈ పర్టికులర్ స్టాక్ గురించి డిస్కస్ చేసాం. ఒకవేళ చూడకపోయింటే ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి గైస్. అలాగే పీసీబీఎల్ గురించి కూడా ఎస్టర్డే మనం డిస్కస్ చేసాం. సో స్టాప్ లాసెస్ మెయింటైన్ చేసుకోండి. 450 పైన సస్టైన్ అయితే కనుక మనం ఫర్దర్గా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఈరోజు ఆల్మోస్ట్ స్టాక్ 50 points దాకా కూడా ర్యాలీ అనేది ఇచ్చింది. మోర్ దాన్ 12% దాకా కూడా 10 to 12% అరౌండ్గా ర్యాలీ అనేది ఇచ్చింది అనమాట. స్టిల్ మనకి పాజిటివిటీ ఉంది. అబ్జర్వ్ చేయండి. ఆల్రెడీ తీసుకుంటే కనుక స్టాప్ లాసెస్ ట్రైల్ చేసుకొని హోల్డ్ చేసుకోండి గైస్. సో ఎస్టర్డే వీడియోలో ఈ పర్టికులర్ స్టాక్ గురించి కూడా డిస్కస్ అనేది చేసాం అనమాట. సో ఇదన్నమాట వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి గైస్. మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు అనమాట. అలాగే మేము ఈరోజు సేమ్ ఈ పర్టికులర్ స్టాక్ రాధికా జ్యువెలర్స్ కూడా మేము షార్ట్ టర్మ్కి తీసుకున్నాం అనమాట. ఆల్మోస్ట్ 8% ప్రాఫిట్లోనే ఉన్నాం. లేట్గా తీసుకున్నాం 107-108 రూపీస్ దగ్గర అరౌండ్గా తీసుకున్నాం అనమాట. సో ఆల్మోస్ట్ 7 to 8% రిటర్న్స్లో ఉన్నాం అనమాట. ఫర్దర్గా కూడా పాజిటివ్ అప్ సైడ్ మొమెంటం ఉంది. సో 100 బిలో స్టాప్ లాస్ ట్రైల్ చేసుకుని హోల్డ్ అనేది చేస్తుంది అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇటువంటి స్టాక్స్ ప్రియర్గానే కావాలనుకుంటే కనుక విత్ స్టాప్ లాస్ టార్గెట్స్ కింద వాట్సాప్కి కాంటాక్ట్ అనేది అవ్వచ్చు అనమాట. సో ఇదన్నమాట వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.